అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క రోజు క్యాలెండర్ యొక్క వాగ్దానం కొరకే మనం చూసుకుంటాం రండి. ఆది కాండము 12వ అధ్యాయము ఆది కాండం 12వ అధ్యాయము 3వ వచనము మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. చదవండి లేఖన భాగం ప్రభాషించి దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృప అనుగ్రహించము, ఒక వాక్య భాగం దీవించండి, ఆశీర్వదించండి. నీ ఉన్నతమైన ఉద్దేశము సంకల్పమైన వినే వారందరి హృదయాల్లో జరిగించుకొని నీ కృప అనుగ్రహించి దీవెనకరంగా చూస్తున్నాం వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చిన భాగంలో మొదటగా నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేదను. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదము. ఇంకా మనం అక్కడ చూసినట్లయితే, నిన్ను దూషించమని శపించి భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించవనని అబ్రాముతో అనగా. ఇప్పుడు ఈ యొక్క వాగ్దానము దేవుడిచ్చే ముందు ఇతనికి రక్షణ లేదు. అబ్రాము యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, అతను దేవుని తెలుసుకున్న దేవుడు అబ్రాముతో మాట్లాడే యొక్క అనుభవంలో ఉన్నాడు. కానీ తన సంపూర్ణమైన దేవుని యొక్క మార్గంలో నడవడానికి, దేవుని యొక్క చిత్తంలో నడవడానికి దేవుడు తనతో ముందుగా మాట్లాడినటువంటి యొక్క సందర్భం ఇది. సో అయితే ఏమిటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాముకి దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఆ యొక్క నమ్మకము, దేవుని యొక్క స్వరము విని, ఇక్కడ చూడండి ఆడొక మాట చూసినట్లయితే 11వ అధ్యాయం 32వ వచనంలో ఆ మాట ఉంటుంది. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారాన్లో మృతి పొందాను. అంటే హారాన్లో తన మృతి పొందిన తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళు. మొట్టమొదట దేవుని యొక్క స్వరం ఇది. తనకి ఎవరు లేరు, అబ్రాహాంకి ఏం చేయాలో తెలియదు. నేను చూపించే దేశాన్ని వెళ్ళు. అయితే ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. మొదటగా మనం రక్షణ కొరకే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబునని చెప్పగా, ఆశీర్వదింపని అబ్రాహాంతో చెప్తున్నాడు. అందుకే అంటాడు అబ్రహాం సంతానము. మనం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే వంశవాళి గురించి రాసినప్పుడు కూడా ఆ యొక్క అబ్రహాము దగ్గర నుంచి వంశవాళి ప్రారంభించబడుతూ వచ్చింది. ఇంకా మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు, 8వ వచనంలో ఒక మాట అంటాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు అంటాడు. ఇంకొక మాట చూసినట్లయితే మనము అబ్రహాము విషయంలో అబ్రహాము యొక్క విశ్వాసము, హెబ్రీలు రాసిన పత్రిక ఆ యొక్క అపోస్తుల కార్యంలో ఉంటుంది, హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది. విశ్వాసుల యొక్క పట్టిక మనం చూసినట్లయితే హెబ్రీల్లో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే చూడండి, అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయంలో అబ్రహాం విషయంలో అక్కడ దేవుడు ఒక మాట చెప్తూ వస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్తాడు, ఒక మాట ఉంటుంది. తర్వాత ఇంకక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడి నుంచి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలుదేరను. విశ్వాసమును బట్టి అతను అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారు గుడారములో నివసించు అన్ని దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. చూడండి 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. చూడండి, దేని కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చినాడు అని మనం చూసినట్లయితే ఆ పునాదులు గల పట్టణము కొరకే అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చినాడు. ఆ పట్టణానికి దేవుడు నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశము. నీ నా జీవితాల్లో ఆ పునాదుల యొక్క పట్టణం దేవుని యొక్క రాజ్యము. అది విశ్వసించాలి మనము. అబ్రహాం అనగా విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకే చనిపోయాడని,
ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకై ఆయన ఈ భూలోకానికి వచ్చాడని, ఆయన మరణం వల్ల మనం రక్షించబడినామని, ఆయన మరణం వల్ల ఆయన తిరిగి లేచు ద్వారా మనము కూడా ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యంలో ఉంటామనేటువంటి నిరీక్షణ విశ్వాసము. ఈ యొక్క విశ్వాసం దేని తెలియజేస్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11 అధ్యాయం మాటను చూడండి. విశ్వాసం అనేది నిరీక్షించబడు అని యొక్క నిజ స్వరూపము. ఏదైతే నువ్వు నిరీక్షించున్నామో దానికి నిజ స్వరూపం ఏంటంటే నీ యొక్క విశ్వాసమే. చాలామందికి విశ్వాసం లేకుండా జీవిస్తారు. యేసుప్రభు ఒకళ్ళు అన్నమాట ఏమిటంటే, యేసుప్రభుని మనం చూసామా, చనిపోతే తిరిగి లేస్తామా, పరలోక రాజ్యం ఉందా, ఇలాంటి సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలతో దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, అదృశ్యమైనవి ఉన్నాయనుటకును రుజువైన ఉన్నది. కాబట్టి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో దాన్ని అపరాధలో పట్టణంకు అబ్రహాము పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు నేను ఆశీర్వదించబడాలి అన్నప్పుడు మనలో ఆ విశ్వాసం ఉండాలా. ఏ విశ్వాసం అయితే దేవుడు మన అబ్రహాంకి ఇచ్చి నడిపిస్తూ వచ్చినాడో ఆ విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు మనలో రక్షణ కార్యం జరుగుతుంది. అందుకంటే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించుకోవడం యేసు వైపు చూచుచు పందెంలో ఓపికతో కొనసాగాలి. ఆ విశ్వాసం అనుకున్నప్పుడు ఆ విశ్వాసకర్త మనల్ని రక్షణలోకి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. చూడండి, మనం ఆరాధన కొరకు కేంద్రం ఇంకో మాట చూసుకుంటూ వస్తాం. 3వ వచనంలో మొదటి యొక్క మాటలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నేనేం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఇంకో మాట ఏముందంటే చివరి వచ్చే మాటల్లో కూడా, భూమి యొక్క సమస్త వంశులు నేను ఆశీర్వదించమని అబ్రహాము తనగా ఆశీర్వాదము. ఇలాంటి యొక్క ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. క్రైస్తవులుగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే అది గొప్ప గొప్ప ధన్యత. ఈ ప్రపంచంలో నలుమూలల్లో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా దేవుని సేవ నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే కొన్ని చోట్ల ఇబ్బందికరం ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఎంతో ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తారు, ఎంతో ప్రేమతో మనల్ని ప్రేమిస్తారు, ఎంతో ప్రేమతో వారు ఆతిథ్యం ఇస్తారు. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తూ వచ్చింది. ఎలాంటి ఆశీర్వాదం అబ్రహాం మీదకి వస్తూ వచ్చింది చూసినట్లయితే మనము అబ్రహాం అన్ని విషయముల్లో ఎక్కడా కూడా తక్కువ కాలేదు. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు, అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడేను. ఏ విషయాలు ఆశీర్వదించబడుతూ వచ్చినాడు అబ్రహాము? తనకి సంతానం లేనప్పుడు ఇస్సాకు ద్వారా దేవుడు సంతానం అనుగిస్తూ వచ్చినాడు. 25 సంవత్సరాల తరువాత దేవుని ఆ యొక్క ఇస్సాకునిచ్చిన తర్వాత సంతోషిస్తూ వచ్చినాడు. అక్కడ ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఆ విషయంలో అంటే సంతానం విషయంలో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే విజయాన్ని, ఎక్కడికైనా కూడా అబ్రహాం జీవితంలో విజయాన్ని సాధించుకుంటూ వచ్చాడు. శత్రువు మీద విజయాన్ని నుంచి దేవుడు ఆశీర్వదించిన వాడి ఉంటున్నాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ఆదికాండంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే చూడండి, 12వ అధ్యాయము 19వ వచనంలో, ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి, నేనేమైనా నా భార్యగా చేసుకుందనేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనంలో ఆజ్ఞాపించిన వారు అతని భార్యను అతన్ని కలిగిన సమస్తమును పంపివేసిరి. చూడండి, ఇక్కడ అబ్రహాం ఒంటరివాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యెహోవా యొక్క ఆశీర్వాదం అతని మీద ఉంది కాబట్టి తన శత్రువును సైతము మార్చివేస్తున్నాడు. అతను ఒక రాజు అయి ఉండొచ్చు, ఒక రాజ్యం ఉంది, కానీ కూడా ఇక్కడ ఏం చేస్తుంటే ఒక ఆశీర్వాదము. అదే రీతిగా మన యొక్క ప్రభు, మన యొక్క రాజు ఎలాంటి వాడంటే మన యొక్క శత్రువులను సైతము తీసివేసేవాడు ఉంటున్నాడు. అనేక రూపాల్లో రావచ్చు. అయితే ఇంకోటి మనం చూసినట్లు మన యొక్క వాగ్దానాలని దేవుడు ఏ వాగ్దానం అయితే మనకిస్తూ వచ్చినాడో ఆ వాగ్దానము, ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారే ఇంటూ వచ్చినాడు. నూతన సంవత్సరంలో అనేక వాగ్దానాలు మనం తీసుకుంటూ వచ్చినాము. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ వాక్యము దేవుడైందనుంది. ఆ వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. చూడండి, ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఆశీర్వాదమునకు వారసులుగా అవుతూ వచ్చినాం. చూడండి, ఇంకొక ఆశీర్వాదం అబ్రహాం జీవితంలో ఎక్కడుందో మనం చూస్తాం రండి. 24వ వచనము, 24వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండం 24 1వ వచనము.
అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, ఒక విషయం ఉంది, ఒక విషయం లేదు కాదు, అన్ని విషయంలో అబ్రహాం ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. ఇంకా మనం చూసినట్లయితే ఒక చోట అంటాడు ఆదికాండంలో, నా స్నేహితుడైన అబ్రహామా అంటాడు. అబ్రహాం దగ్గర నేను ఎలా దాచిపెడతాను? చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే ఆదికాండంలో ఉంటుంది. ఆ మాట ఆదికాండంలో దేవుడు ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడును. కాబట్టి దేవుడు చూడండి, అబ్రహాము దగ్గర ఏ విషయం దాచడానికి ఇష్టపడతలేదు, కానీ ఒక సందర్భంలో అంటాడు, నా స్నేహితుడైన అబ్రహామా అని పిలుస్తాడు. చూడండి ఎంత స్నేహమో! దేవుడు ఒక మనిషితో స్నేహం చేయడానికి యోగ్యుడా? మనుషుడు యోగ్యుడా? అలాంటి యొక్క ప్రేమ, అలాంటి యొక్క గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందును బట్టి ప్రభువును మనం ఆరాధించేవారికి ఉండాలా. మన శత్రువుల నుంచి విడిపించి మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇంకా చూసినట్లయితే మన వాగ్దానాన్ని ఆశీర్వదించే దేవుడు. మనకి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించి మనకి స్నేహితుడిగా మన దగ్గర ఏమీ దాచినటువంటి దేవుడైనా. చూడండి, మూడవదిగా ప్రార్థన చేసుకుంటూ వస్తాము. చూడండి 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించువారిని నిన్ను దూషించు వారిని శపించెదను. ఏంటి వాగ్దానం అండి ఇది? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 54:17 మనం ఇక్కడ చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏమంటున్నాడు? నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. నువ్వు మొరపెట్టు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అబ్రహాము యొక్క మొర విని సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చినాడు దేవుడు. లోతు కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చినాడు. లోతు భార్య తన 2 కుమార్తెలు రక్షించబడుతూ వచ్చినారు. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క ప్రార్థన. దేవుని సన్నిధిలో నుంచి అబ్రహాము వెళ్ళిపోయిన వాడిగా లేడు. దేనికంటే అలాంటి యొక్క ప్రార్థన అబ్రహాము జీవితంలో కలిగి ఉన్నాడు. ప్రభువా, నీ సన్నిధిలోంచి నేను వెళ్ళనయ్యా, సమాధానము దేవునితో పోరాడుతూ ప్రార్థన చేస్తూ ఎంతో సమయం గడిపిన వాడికి ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రార్థనా జీవితము ప్రభు సన్నిధికి చేరేదిలా ఉండాలా. దేవుని సన్నిధిలో మన యొక్క మాటలు, మన యొక్క ప్రార్థనా జీవితం అనేది దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా కనపడుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఆ జవాబిచ్చేవాడు ఉంటున్నాడు. అక్కడ ఆదికాండంలో మనం చూసినట్లయితే ఎంతో సమయంలో ఆ యొక్క చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ఆదికాండంలో 18వ అధ్యాయంలో దాదాపుగా ఆయన సమయం లేదు కాబట్టి చూడండి, ఒక మాట చూసుకుంటూ వస్తాం. ఇందులో 24వ వచనంలో ఇక్కడ చెప్తాడు ముందుగానే 20వ వచనంలో, మరి యెహోవా సొదొమ గొమొర్రా పట్టణము గురించిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, సేనెట్లా నేను తెలుసుకుందును. నేను అక్కడి నుంచి 20వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే ఈ 33వ వచనం వరకు కూడా దేవుడు మాట్లాడుతూనే వస్తాడు అబ్రహాంతో. అబ్రహాం మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడికి ప్రార్థన చేస్తే, అయ్యా ఆ పట్టణంలో ఇంతమంది నీతిమంతులు చివరికి 5 దగ్గరికి వస్తాడు. దేవుడు వెళ్ళిపోతాడు. అబ్రహాం అయితే దేవుని చివరి వరకు నిల్చుంటాడు. ఈ యొక్క మాట ద్వారా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను ఆశీర్వదించమని ఆశీర్దిస్తాను. ఎంతో సహనము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి యొక్క అనుభవం తెలియజేస్తుంది. మనకి జీవితంలో అలాంటి యొక్క అనుభవం కలిగి ఉండాలి. అబ్రహాం అలాంటి యొక్క అనుభవం, ప్రార్థన యొక్క అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడు సమాధానం ఇచ్చే వరకు, జవాబు ఇచ్చే వరకు కూడా ఎదురు చూసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాల్లో ప్రభు కొరకై
దేవుడు సమాధానం ఇచ్చేంతవరకు కూడా ఎదురు చూసి ఆ యొక్క దేవుని దగ్గర జవాబు పొందుకొని మనం అడిగిన ప్రార్థనకి ఆ దేవుడు చేసిన కార్యము వచ్చేవరకు కూడా ఆ దేవుని సన్నిధిలో సహనం కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మనము దేవుణ్ణి విశ్వాసం లేని వారికి రక్షణలోకి దేవుడు నడిపించినట్లుగాను, ఆరాధన కొరకైనా ప్రభుని ఆరాధించేవారిగాను, ప్రభును ప్రార్థించేవారిగాను యొక్క 3 యొక్క అనుభవముల యొక్క వాక్యం ద్వారా మనము నడిపించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.